ఆల్ ఇవాళ గుమ్మడికాయ తురుము ఇంకా పేనాలు కలిపి వడియాలు ఎలా చేయాలో చూద్దామా. ఫస్ట్గా ఒక కప్పు నువ్వులు, కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, ఒక కప్పు జీలకర్ర, లెమన్, పచ్చిమిర్చి తురుముకున్నది, ఇంకా పేనాలు. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ తీసుకున్న తర్వాత పేనాలు కొద్దిగా వాటర్లో వేసుకుంటూ అవి తడిచినాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా అన్ని తడిపి వాటర్ లేకుండా తీసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా కంప్లీట్గా అన్ని పేనాలు తడిపి ఇలా తీసుకున్న తర్వాత ఇందులో పచ్చిమిర్చి తురుము వేసుకోవాలి, అలాగే నువ్వులు, జీలకర్ర, సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, టీ స్పూన్ ఇంగువ, ఇంకా మనం తురిమి పెట్టుకున్న తెల్ల గుమ్మడికాయ తురుము వేసుకోవాలి. ఇలా తురుముకున్న గుమ్మడికాయ కూడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా స్లోగా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా తయారవుతుంది. దీన్ని ఒక కవర్ ఎండలో వేసుకొని అందులో చూపిస్తున్న విధంగా వడియాలు పెట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం వడియాలు పెట్టుకోవాలి. ఇలా మొత్తం పెట్టుకున్న తర్వాత దీన్ని సన్ డ్రైలో బాగా ఎండనివ్వాలి. ఇవి డ్రై అయిన తర్వాత ఇలా అవుతాయి. ఇప్పుడు ఒకటి ఫ్రై చేసి చూద్దామా. కొద్దిగా ఆయిల్ పెట్టుకొని ప్యాన్లో హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుంటూ వేయించుకోవాలి. ఇవి త్వరగా వేగిపోతాయి. స్లోగా టర్న్ చేసుకుంటూ మొత్తం వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇవి సాంబార్లోకి, పప్పులోకి చాలా బాగుంటాయి. అందరూ తప్పకుండా ట్రై చేయండి. క్రిస్పీ పేనాలు గుమ్మడికాయ తురుముతో చేసిన వడియాలు రెడీ.